ఇంట్రొడక్షన్ ఇచ్చాము. సూపర్ మస్తీ ప్రోగ్రామ్ కి మా అందరు ఆడియన్స్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పాము. సో ప్రోగ్రామ్ లో అసలు సూపర్ మస్తీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం లేదు, ఇక్కడ ఎవరెవరికి ఈళ్ళు వచ్చో వాళ్ళందరూ ఒక్కసారి ఈలేస్తే వినాలంది నాకు. పరుచూరులో ఈళ్ళు బాగా వేస్తారని విన్నాను నేను. అది ఓకే సూపర్. సో ఇవాళ మా ఈ సూపర్ మస్తీ సూపర్ స్టార్ట్ అందించడానికి ఒక అద్భుతమైన సింగర్ రాబోతున్నారు. Here we go. 3, 2, 1. Let's go. గాయని సునీత ఏ వేళలో గులాబీని చూసినా గుర్తొచ్చే మాఘమాసం. ఎప్పుడు పాట విన్నా ప్రతి మనసు ఎగిరే పావురం. నరుడి కోరికను అడిగే పాటతో వస్తున్న సునీతకు స్వాగతం. మన పర్చూరు సూపర్ మస్తీ ఇప్పుడు భైరవ ద్వీపం. జాంపండులా ఉన్నావే బుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక. ఎందుకే తొందర తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తడతడ.
యూ వెరీ మచ్. సునీత గారు ఆహా, ఏమి కోరిక అని అడిగారు. వాళ్ళకి అంతకంటే ఏం కావాలండి? ఇంతకంటే ఇంత అద్భుతమైన పాట కంటే వాళ్ళకి ఇంకేం కావాలి? అంతకంటే ఏం కావాలి? మీకేం కావాలని అడిగారు. వాళ్ళకి మాత్రం ఇలాంటి పాటలు కావాలి అంతే. సింపుల్ గా బాగా చప్పట్లు కొట్టి. ఎస్. అండ్ వాళ్ళు అసలు అంటే ఈ టైంలో ఏం చేస్తూ ఉంటారు సాధారణంగా? సండే ఈవినింగ్ అంటే సండే ఈవినింగ్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు సూపర్ మస్తీ చూస్తూ ఉంటారు. వెరీ గుడ్, వండర్ఫుల్. డెఫినెట్ గా అది చూస్తూ అలాగే ఉండాలి. అంటే ఈ వేళలో వాళ్ళు ఏం చేస్తున్నారో మా కోసం ఒక్క లైన్ చేస్తున్నారు. అమ్మాయిలందరూ ప్రదీప్ ఎదుర్కొంటానే ఉన్నాడు, కళ నిజమా అని చెప్పి నేను ఆరాధిస్తూ చూస్తూ ఉంటారు. అబ్బాయిలందరూ రష్మిని చూస్తూ ఉంటారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? నా పాట కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అందుకని మిగిలిన వాళ్ళ కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అందరి కోసం, మా కోసం ఒక్క లైన్. ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చూసారండి? అది థ్యాంక్ యూ వెరీ మచ్.